ఈ నెల 24న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదు, అతీత శక్తివంతమైనదనమాట. ఈ అమావాస్య చాలా పవర్తో వస్తుంది కాబట్టి ఈ చెట్టు కొమ్మని మీ ఇంటికి తెచ్చుకోండి చాలు. ఇక మీరు ఏంటంటే కనుకనండి కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. ఎందుకంటే ఈ చెట్టుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. నార్మల్గా అమావాస్య రోజున ఈ చెట్టు కొమ్మని చాలా మంది కూడా తెచ్చుకొని ఇంట్లలో పెట్టుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఇంటికి అంటే తెచ్చుకోవటం, విధి విధానాలను ఆచరించడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఈ చెట్టు చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి ఈ చెట్టు చాలా వరకు కూడా మనకు మేలు చేస్తుందన్నమాట. ఏ చెట్టు కొమ్మని తెచ్చుకోవాలి, అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకు అమావాస్య అనేది 24వ తేదీన ఏర్పడుతుందన్నమాట. అమావాస్య ప్రతి నెలలో వస్తుందండి. కాకపోతే ఏంటంటే కనుక దేని శక్తి దానికి ఉంటుందండి. అమావాస్య అనేది ఎప్పుడు కూడా మనకు మంచి చేయడానికి వస్తుంది. అమావాస్య రోజు చెప్పాలంటే కనుక భూమిపైన ఎన్నో దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. అంటే సంచరిస్తూ ఉంటాయని చెప్పొచ్చు. అందుకే అమావాస్య రోజున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే మంచిదని మన పెద్దవారు కూడా మనకు హెచ్చరిస్తూ ఉంటారు. అంటే అమావాస్య ఏమి లేదండి, నల్లటి వస్త్రాలు ధరించకూడదండి. నలుపు ధరిస్తే ఏమవుతుందంటే కనుక చెడు శక్తి ఉంటుంది కదా, దానికి మనం అట్రాక్ట్ అవుతాం అనమాట. అందుకే ఆ చెడు శక్తి ఏదైతే ఉంటుందో అది మనని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది. మనలో ఆవహించటం కానీ, మనని ఇబ్బంది పెట్టడం కానీ, మనని బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తుందన్నమాట. అందుకే అమావాస్య రోజున నల్లటి వస్త్రాలు ధరించకూడదు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజున జుట్టుని కత్తిరించుకోకూడదండి. కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం అనమాట. సగరం చేయించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, అలానే గోర్లు కత్తిరించటం, ఇంట్లో ఏంటంటే కనుక చెప్పాలంటే ఇల్లంతా కూడా క్లీన్ చేయకుండా అలాగే ఉంచుకోవడం. కొంతమంది అమావాస్య అంటే ఏంటంటే స్నానమే చెయ్యరు, కానీ స్నానం చేయాలి. స్నానం చేస్తేనే కదా మనకు మంచి మేలు చేకూరుతుంది. అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా స్నానం అనేది చెయ్యండి. 2 పూటలు చెయ్యండి వీలుంటే, లేదు కుదరకపోతే ఒక పూటనైనా సరే ఏంటంటే తలస్నానం అనేది చెయ్యండి. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో గుర్తు పెట్టుకోండి, ఇప్పుడని కాదు అప్పుడని కాదు. అమావాస్య రోజున నార్మల్గా మనకుండే కొన్ని బాధలు, అంటే మనం మానవులం కదండి, తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటామండి, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో వేపాకులు కానీ, లేదంటే కనుక పసుపు కానీ, అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో ఉండే రాళ్ళ ఉప్పు అండి, అదే మనం గల్లులు ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పు కానీ ఇలాంటివి ఏంటంటే కనుక వేసుకుంటూ ఉండాలన్నమాట. అలా వేసేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అలా అని మీరు అన్ని కలుపుకొని వేసుకొని స్నానం చేయమని కాదు. అలా అని మీరు ఏంటంటే కనుక మీకు నచ్చింది ఈ మూడిట్లలో అమావాస్యకు నార్మల్గా మీకు నచ్చింది ఏదైనా సరే కలిపేసుకొని స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మన జీవితం అనేది మారిపోతుందన్నమాట. అందుకే 2 పూటల స్నానం అనేది చెయ్యండి. ఇలా కొన్ని విధి విధానాలను ఆచరించేసుకొని ఈ చెట్టు కొమ్మని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఈ చెట్టు మనందరికీ తెలిసిందే అండి, మన ఊర్లలో దొరుకుతూ ఉంటుంది, అంటే మన పల్లెల్లో ఉంటూనే ఉంటుంది. పట్టణాలలో కూడా కొన్ని దగ్గర ఉండొచ్చు, కానీ ఈ చెట్టుకు చాలా పవిత్రత ఉంటుందన్నమాట. అమావాస్య రోజున మనకు చెప్పాలంటే కనుక మంచి ఘడియలు ఏర్పడతాయి, చెడు ఘడియలు కూడా ఏర్పడతాయి. చెడు ఘడియలు ఏంటంటే కనుక ఎక్కువగా అండి ఇబ్బంది ఎవరిని పెడతాయంటే కనుక పేదరికం ఉన్న వాళ్ళను, దరిద్రం అంటే కట్టిక దరిద్రంలో ఉండే వాళ్ళని ఏంటంటే కనుక ఈ చెడు శక్తులు ఇబ్బంది పెడతాయి. మంచి శక్తులు, మంచి వాళ్ళు అంటే దైవగ్రహాన్ని కలిగి ఉండే వాళ్ళని ఏమి చేయవన్నమాట. అందుకే అమావాస్య రోజున ఈ చెట్టు కొమ్మని మన ఇంట్లో తెచ్చి మనం పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఉండదన్నమాట. ఈ చెట్టు కొమ్మ ఏంటంటే కనుక భూతపేత పిశాసాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా తీసేయడానికి చెట్టు కొమ్మ ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి. చెప్పాలంటే చాలా మంది ఇండ్లలో మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో కూడా మన పెద్దవారు పెడుతూ ఉంటారు. అలానే కాకుండా మన ఇంట్లో కూడా ఏంటంటే కనుక ఈ చెట్టు కొమ్మ అనేది ఉంటుందన్నమాట. చాలా మంది ఇళ్లలో ఉంటుందండి. అదేనండి గారె చెట్టు అనమాట. ఈ చెట్టు ఏంటంటే కనుక పవిత్రతను కలిగి ఉంటుంది. ఈ చెట్టు భూతపేత పిశాసాలతో పాటు ఇంట్లో ఏర్పడే కొన్ని అంటే దుష్ప్రభావాలు ఉంటాయి కదండి, వాటి నుంచి కూడా విముక్తి కలిగించడానికి చెట్టు కొమ్మ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలానే కాకుండా ఇంట్లో ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే మన ఇంటికి సంబంధించిన వారు కావచ్చు, మన ఇంట్లో డెలివరీ ఎవరైనా పేషెంట్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఉండాలి, వాళ్ళకి ఏది కూడా ఆవహించకూడదని కూడా ఈ చెట్టు కొమ్మని తెచ్చి పెడతారండి. చాలా మందికి ఈ చెట్టు కొమ్మ గురించి తెలుసుంటుంది అనమాట. ఎందుకంటే ఏది కూడా తగలకూడదు, ఏది కూడా మన ఇంట్లోకి ప్రవేశించకూడదు, చెడు శక్తి అనేది మన ఇంట్లోకి రాకుండా అడ్డుకట్ట వేయటానికి ఏంటంటే కనుక ఈ చెట్టు కొమ్మని పెట్టుకుంటారు. కొన్ని ప్రదేశాలలో ఈ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, వాటిని ఏంటంటే కనుక కోసుకొచ్చి మరీ అమ్ముతూ ఉంటారండి. చాలా ప్రాంతాల్లో మనం చూస్తాము. ఈ చెట్టు కొమ్మ చేసే మెరికలు ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడుని ఆకర్షించదండి, అంటే ఇవ్వకుండా మంచిని మాత్రమే ఆకర్షిస్తుందండి. అలానే కాకుండా మంచి మాత్రం మన ఇంట్లోకి వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఈ చెట్టు కొమ్మ పెట్టుకున్నప్పటి నుంచి కూడా మన ఇంటికి ఏంటంటే కనుక పట్టిన దిష్టి పోతుంది, పీడలు పోతాయి, అలానే మంది ఏడు
ఏడుపులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొంతమంది ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే గనక ఎదగలేదు, అంటే మా ఇల్లు ఎప్పుడు ముందరికి వెళ్ళదండి, వెనక్కి వెళ్తూ ఉంటుంది, మా ఇంట్లో ఎప్పుడు కష్టాలండి, నష్టాలండి, బాధలండి, ఇబ్బందులండి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఒక్క అమావాస్య రోజండి ఈ చెట్టు కొమ్మని తెచ్చి పెట్టుకోండి. అంటే రేపు వచ్చే అమావాస్య రోజున ఇది 3 నెలల వరకు పనిచేస్తుందండి, తీసి పడేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే సంవత్సరాల కొద్ది పెట్టుకుంటారండి ఇండ్లలో. అలా చిన్న కొమ్మనైనా సరే తెచ్చేసి పెట్టుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మరి మీరు కూడా ఈ చెట్టు కొమ్మని మీ ఇంటికి తెచ్చుకోండి అమావాస్య రోజున. అంటే గారె చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇదేంటంటే చాలా ముళ్ళులతో కూడి ఉంటుందన్నమాట. మనమైతే గారె చెట్టే అంటామండి, అంటే గారె చెట్టు అంటారు, ఇలా పిలుస్తూ ఉంటారనమాట. ఇదేంటంటే చాలా ముళ్ళులతో కూడి ఉంటుంది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి. తెచ్చుకునేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు అనుకూలతను పెంచు, మాకు అనుకూలించు అన్నట్టుగా మనం చెప్పేసుకొని తీసుకెళ్ళాలండి. అంటే ఒక చిన్న కొమ్మని కొట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకొని దాని మీద కొన్ని నీళ్లు చల్లండి. ఎందుకంటే పచ్చని వృక్షం కాబట్టి సంకల్పం చెప్పి తెచ్చుకుంటే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. ఇలా సంకల్పం చెప్పి తెచ్చుకొని ఇంకా మీ ఇంట్లో ఒక చోట, మీ ఇంట్లో అంటే లో భాగం నుంచి కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో లోపల నుంచి, లేదంటే బయట గుమ్మం దగ్గర కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా మంది అయితే ఇంట్లోనే పెట్టుకుంటారు కాబట్టి మీరు కూడా ఇంట్లోనే పెట్టుకోండి. ఇది పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా మీ జీవితం మారిపోయి మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది అనమాట. ఇబ్బంది అయితే ఉండదు. నార్మల్గా ఏంటంటే నార్మల్ డేస్లో కూడా తెచ్చుకోవచ్చు, అంటే మిగతా రోజుల్లో కూడా తెచ్చుకోవచ్చు, కానీ అమావాస్య రోజు తెచ్చుకుంటే పవర్ ఎక్కువగా ఉంటుందని ఇలా నమ్మకం. కాబట్టి ఏంటంటే గనక ఈ చెట్టు కొమ్మని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. మనం ఏంటంటే గనక కొన్నిసార్లు బాధపడతాం కదండి, మా ఇంటి మీద ఎవరు ఏమి చేయించారండి, మా ఇంటికి ఏంటంటే గనక అంటే ఇలా చేతబడి చేయించారండి, మా ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయండి, మా ఇంట్లో మాకు తెలియకుండానే దుష్టశక్తులు ప్రవేశిస్తున్నాయండి అని మనం బాధపడతామండి. ఆ బాధలు పడకుండానే, ఆ ఇబ్బందులు పడకుండానే మన ఇల్లు మనకు అనుకూలించేలాగా, ఇంటి వాతావరణం మనకు కలిసి వచ్చేలాగా చక్కగా ముందుగానే ఏంటంటే గనక మనం ఈ చెట్టు కొమ్మని తెచ్చుకుంటే సరిపోతుంది కదా. మనకి ఇది పల్లెల్లో దొరుకుతుంది, ఊరవతల ఉంటుందండి, అంటే ఊరు బయట ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎక్కడైనా మనకు కనిపిస్తూనే ఉంటుంది నార్మల్గా చెట్ల దగ్గర, అంటే ఇలా ఎండిపోయిన ఇలా అంటే ఇలా మట్టి ఉండే ప్రదేశంలో ఇలా దొరుకుతూ ఉంటుందన్నమాట. ఈ చెట్టు ఒక్కటే సపరేట్గా ఉంటుంది. చాలా కొన్ని చెట్లు పెద్దగా ఉంటాయి, కొన్ని చెట్లు చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న కొమ్మని తెచ్చుకుని సరేనండి. మీరు పెద్దగా ఏం తెచ్చుకోకండి, చిన్నదైనా సరే తెచ్చేసుకొని మీ ఇంట్లో పెట్టేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఏంటంటే కనుక ఇంకా వదిలేసుకోండి, దాన్ని మనం ఏం చెయ్యక్కర్లేదనమాట. మీ ఇష్టం ఉన్నప్పుడు తీసి పడేయండి. అలానే కాకుండా మీకు ఇంకా అవసరం ఉంటే పెట్టుకోండి, కానీ 3 నెలలే పనిచేస్తుంది. 3 నెలల తర్వాత ఇదేం పని చేయదు కాబట్టి తీసి పడేయొచ్చు అనమాట. మళ్ళీ అమావాస్య రోజున తెచ్చి పెట్టుకుంటే మంచిది. ఇది పెట్టుకున్నప్పటి నుంచి ఎలా ఉంది, ఇది పెట్టుకోక ముందుకు ఎలా ఉంది, పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ప్రయత్నించుకోండి. చాలా మందికి తెలుసుంటుంది కానీ తెచ్చుకోరు, తెచ్చుకునేంత సమయం ఉండదు కదా. కాబట్టి ఏంటంటే ఈసారి అలా కాకుండా తెచ్చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం గాలి ధూళి అన్ని నమ్మాలి. దేవుడు ఉన్నాడంటే గనక దయ్యం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలానే కాకుండా మనకు కష్టం ఉందనుకోండి, నష్టం కూడా ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే మనకు మంచి జరగాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న పనులు, పరిహారాలు చేసేసుకొని మనం ఏంటంటే కనుక మనం మంచి పొందొచ్చు అనమాట. అందుకే ఈ విధంగా ఆచరించుకోండి. ఇది మొదటి పరిహారం. అమావాస్య రోజున చాలా మంది కూడా చేస్తారనమాట. దీనికి అతీత శక్తి ఉంటుంది. ఇది నార్మల్గా దొరుకుతూ ఉంటుంది కాబట్టి పెద్దగా ధనాన్ని కూడా అంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. చిన్న పరిహారం, ఇబ్బంది అనేది ఉండదు. తెచ్చామా, పెట్టామా, వదిలేసామా అంతే అనమాట. ఇంకా ఈ విధంగా ఏంటంటే చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య కదండి. అమావాస్య రోజున ఏంటంటే చాలా మందికి కూడా అండి అమావాస్య అనుకూలించదనమాట. ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అమావాస్య మాకు ఎప్పుడు కూడా కలిసి రాదండి, చాలా బాధల్ని మిగిల్చిపోతూ ఉంటుందండి అమావాస్య అనుకుంటారు. వాస్తవానికి చెప్పాలంటే కొంతమందికి ఒక 2 రోజుల ముందు కావచ్చు, ఒక 3 రోజుల ముందు కావచ్చు అమావాస్యకండి. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయంటే గనక అసలు ఆ గొడవలకు కారణమే ఉండదండి. అన్ని గొడవలు జరిగిపోతాయన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే గనక అమావాస్య వస్తుంది కదా అందుకే ఇలా అవుతుంది అనుకుంటారు. అలా ఎందుకు అవుతుందో మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా, మీరు తెలుసుకున్నారా? వాస్తవానికి చెప్పాలంటే గనక అలా ఎందుకు జరుగుతుందంటే గనక మీ ఇంట్లో మీకు తెలియకుండా చెడు శక్తి ఉంది కాబట్టి, మీకేంటంటే గనక ఇబ్బంది ఉంది కాబట్టి, నకారాత్మక శక్తుల మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇలా ఇబ్బంది అనేది జరుగుతుందన్నమాట. ఇంట్లో ఎప్పుడు కూడా బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. అవి రాకుండా ఏంటంటే కనుక మీకు మంచి జరగాలి, అమావాస్య మీకు అనుకూలించాలి, ఇబ్బంది ఉండకూడదు, మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా, బాధలోకి వెళ్లకుండా అమావాస్య ఏంటంటే కనుక మీకు కలిసి వచ్చేలాగండి. రాత్రి పడుకునేటప్పుడు ఈ మిరియాల పరిహారం అనేది చెయ్యండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిరియాల గురించి చాలాసార్లు చెప్తారు కదండి. నిజంగా మిరియాల పరిహారం పనిచేస్తుందండి అంటే కనుక మీరు చేస్తేనే కదా మీకు అర్థమైపోతుంది. మిరియాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవండి. పరిహారానికి ఎన్ని తీసుకుంటాం మనం ఏంటంటే కనుక గుప్పెడు తీసుకుని పరిహారం అయితే చేయలేం కదా. అవి చాలా కాస్ట్ ఉంటాయన్నమాట.
కాబట్టి ఏంటంటే కనుక మిరియాలండి మనం పరిహారానికి 5 కానీ 7 కానీ అంతకు మించి మనం వాడుకోము. ఎందుకంటే అంతకు మించి మనం ఉపయోగించినా కానీ ఫలితాలు ఉండవన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, అమావాస్య వస్తే మాకు చెడుగు జరుగుతూ ఉంటుంది, తెలియకుండానే మేము ఇబ్బంది పడిపోతాం, డల్ అయిపోతాము, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, అమావాస్య మాకు అనుకూలించదు అన్నట్టుగా మీరు ఒకవేళ బాధపడిపోతున్నా, ఇబ్బంది పడిపోతున్నా, అలానే కాకుండా మీకు బాగా కలిసి రావాలన్నా ఈ అమావాస్యనే కాదు ఏ అమావాస్య కూడా ఇలాంటి అంటే ఇబ్బంది అనేది ఉండకుండా ఉండాలంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక 5 మిరియాలను తీసుకోండి. రాత్రికి పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఈ విధంగా పరిహారం చేసుకోండి. అంటే కొంతమందికి ఏంటంటే కనుక అమావాస్య వస్తే కళలు కూడా వస్తూ ఉంటాయండి. ఆ కళల పరంగా కూడా ఏంటంటే సఫర్ అయిపోతూ ఉంటారనమాట. అంటే చెడు కళలు వస్తూ ఉంటాయి. అంటే గొంతు మీద వచ్చి ఏదో కూర్చున్నట్టు, ఏదో ఇబ్బందికరంగా ఉన్నట్టు, అలానే కాకుండా ఆ రోజంతా కూడా నైట్ నిద్ర పట్టకపోవటం, కొంచెం భయంకరంగా అనిపించడం, ఈ రోజు అమావాస్య ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని మనం ఏంటంటే సర్దుకుంటాం. అలా కాకుండా మీరు ఒక్కసారి పరిహారం చేయండి, ఇంకా ఏ అమావాస్య కూడా మీకు చెడు జరగదండి. ఏ అమావాస్య కూడా ఏంటంటే కనుక మీకు ఇబ్బంది కలగదనమాట. అంత చక్కగా ఉంటుందండి, అంత మంచి ఫలితాన్ని అంటే తెచ్చిపెట్టే పరిహారం. ఇలా పరిహారం కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. 5 మిరియాలు రాత్రికి పడుకునేటప్పుడు ఆ రోజే చేసుకోండి. మిగతా రోజుల్లో కంటే కూడా అమావాస్య రోజు రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేసేసుకోవాలన్నమాట. 5 మిరియాలను తీసేసుకొని ఏంటంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, భయపడకండి. పరిహారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించకూడదు, అలానే కాకుండా భయపడకూడదు. అంటే ఇప్పుడు ఈ పరిహారం చేస్తున్నాం కదా, ఫలితం వస్తుంది, ఈ పరిహారం చేస్తున్నాం కదా, ఇది సిద్ధిస్తుంది. అలానే ఏంటంటే కనుక మనం ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మనకు మనమే సంకల్పం చెప్పుకోవాలి. వేరే వాళ్ళకి ఏంటంటే సంకల్పం చెప్పేది, మనకు మనమే సంకల్పం చెప్పేసుకుని పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. అందుకే 5 మిరియాలు తీసుకుని రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక దిండు కింద ఈ మిరియాలను అంటే ఒక పేపర్లో పెట్టుకోండి. ఏ పేపర్ అయినా పర్వాలేదు, ఇది అదని కాదు, న్యూస్ పేపర్ ఉన్నా పర్వాలేదు. 5 మిరియాలను తీసేసుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఈ రోజు అమావాస్య కదా, మాకు ఇబ్బందికరంగా ఉంటుంది, మాకు బాధలు ఉంటాయి, అలా ఉండకూడదు, మాకు బాగుండాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ మిరియాలు తీసుకొని దిండు కింద పొట్లం కట్టి పెట్టి పడుకోండి. చూడండి ఎంత ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ఏ కలలు రావు, ఏ ఇబ్బంది కలగదు, ఏ బాధ అనేది ఉండదు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రాత్రంతా కూడా ఇది మన దగ్గర పెట్టుకొని మనం పడుకున్న తర్వాత తెల్లారి లేస్తాం కదా, లేచిన తర్వాత ఆ పొట్లాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి బయట పడేయండి. విప్పకుండా తీసుకెళ్ళి ఏంటంటే కనుక బయట పడేయండి. అలా చేసుకోండి. ఎంత బాగుంటుందంటే కనుక ఏదో మనకు తెలియని భారం దిగిపోయినట్టు, బరువు మన నుంచి దూరం వెళ్ళిపోయినట్టు, అలానే కాకుండా మనకు ప్రశాంతంగా అనిపించినట్టు, మనసుకు ఏదో హాయి కలిగినట్టు, అలానే కాకుండా మనకేంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చినట్టు, కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్టు ఈ యొక్క అంటే సిమ్టమ్స్ అనేవి మీకు కనిపిస్తాయి అనమాట. ఖచ్చితంగా అండి ఇక్కడ ఏంటంటే కనుక మీరే అండి ఆశ్చర్యపోతారు, మీరు షాక్ అయిపోతారు, షాక్కి గురవుపోతారనమాట. అంత చక్కగా అండి పరిహారం అనేది మీకు పనిచేయటకు జరుగుతుందన్నమాట. ఇలా ఏంటంటే అమావాస్య రోజున చాలామంది కూడా మిరియాల పరిహారం చేస్తారు, చేయరని కాదు. కాకపోతే కొంతమంది కళల పరంగా చేసుకుంటారు, కొంతమంది చెడుని తొలగించుకోవడానికి చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు మన మాట వినేలాగా కూడా చేసుకుంటారనమాట. ఇలా మిరియాల అనేక రకాల పరిహారాలు చేయొచ్చు, అనేక రకాల విధి విధానాలను ఆచరించవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అమావాస్య రోజున ఈ విధంగా ఏంటంటే కనుక పనిని అంటే చేసేసుకొని ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా మార్పుని చూస్తారు. ఎవరైనా చేయొచ్చు. పిల్లలకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదండి, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరేనండి, వాళ్ళు వీళ్ళని కాకుండా కులమతాలకు అతీతంగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఎవరు చేసినా కానీ ఫలితాలు రావటమే కానీ రాకుండా ఉండవన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే తెలియకుండానే అండి మనం డల్ అయిపోతూ ఉంటాం, అంటే ఆలోచనలో పడిపోతామన్నమాట. ఈ అమావాస్య ఎందుకు వస్తుందని కొంతమంది ఏంటంటే కనుక బాధపడతారండి. అన్నీ అందరికీ చెప్పుకోరు కదా, అన్నీ అందరికీ చెబితే ఎవ్వరు మన బాధలు తీర్చడు. కొంతమంది ఏంటంటే కనుక మనం అంటే గిట్టని వారు చెప్పామనుకోండి, బాగైంది వీళ్ళకి ఇలాగే కావాలి అంటూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి అదో సరదా అనమాట, మనం పాడైపోవటం, చెడిపోవటం వాళ్ళకి అదో సరదా. కాబట్టి ఏంటంటే కొంతమంది ఇలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కదా, అలా కూడా ఆలోచించకుండా ఏంటంటే కనుక ఈ పనిని చేసేసుకోండి, సరిపోతుంది. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మలేరండి. నిజం చెప్పాలంటే కనుక మీరే ఆశ్చర్యపోతారనమాట. అంటే మాకు బాగుందండి పరిహారం చేసిన తర్వాత మీరు అంటారనమాట, అవునండి బాగుందండి, మాకు బాగా అంటే కలిసి వచ్చిందండి, నిజంగానే మాకు ఉపయోగపడిందండి అంటుకుంటారనమాట. అలానే కాకుండా కొంతమందికి తొందరగా ఫలితం వస్తుందండి, కొంతమందికి ఏంటంటే కొంచెం సమయం కూడా పట్టొచ్చండి. అలానే కాదు ఫలితం రాదని కానీ ఖచ్చితంగా వస్తుంది, కానీ మన స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫలితం అయితే చూస్తారు తప్పక మీరు ఇంకా.